మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకునే ముందుగా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నిన్న గత కాలంలో కొంచెం ఆరోగ్య విషయమై బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు నిన్నటి దినమున దేవుడు సంపూర్తిగా స్వస్థతను అనుగ్రహించి ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. నేను అంతా కొంచెం బలహీనమైన స్థితిలో ఉన్నాను. ఇటు వర్క్ చేస్తూ ఉన్నారు, దేవుని యొక్క పని చేస్తూ ఉన్నారు. ఆ పనిలో కొంచెంసేపు చేసి కొంచెంసేపు అలసట తెచ్చుకొని దేవుడి కృపను బట్టి ఎలాంటి జ్వరం రాకుండా దేవుడు సంపూర్ణమైన విడుదల కలుగజేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో రూతు యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క స్థితి, ఈ యొక్క మోయాబీరాలు అయిన రూతు యేసుక్రీస్తు వంశంలోనికి ఎలా రాగలిగింది, ఆమె యొక్క జీవితంలో ఎలాంటి స్థితిలోనికి వచ్చింది అని మన జీవితాల్లో గుర్తు చేసుకుంటే, ఇక్కడ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలను బట్టి మోయాబి అనే ప్రాంతం నుంచి ప్రత్యేకమైన స్థితిలో ఆ దేవుని యొక్క సన్నిధికి నడిపించబడిన స్థితి కనబడుతుంది. ఆమె జీవితంలో ఆమె యొక్క స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఉన్న పట్టణమే కానీ, అక్కడున్న ప్రదేశం వారే కానీ లోక సంబంధంగా వారి జీవితాలలో పాప సంబంధమైన పరిస్థితుల్లో నడిపించవలసిన స్థితిలో ఉన్నవారు. కానీ ఈమె జీవితం ఎలాంటిదంటే, ఈమె స్థితి, రూతు చూపిన మార్పు ఆమె యొక్క జీవితంలో ఎలాంటిది అంటే, తన అత్తయ్యన నయోమితో ఆమె చెప్పిన మాటలు దీనికి కీలకంగా మనం జ్ఞాపకం చేసుకుంటే కనపడుతూ ఉంటాయి. ఏమనంటుంది అంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడైతే ఉన్నావో నేను అక్కడనే ఉన్నాను, నువ్వే ప్రదేశంలో నివాసం ఉంటున్నావో నేను అదే ప్రదేశంలో నివాసం కలిగి ఉంటాను, నీవు మృతి నొందిన ప్రాంతమే నేను మృతి నొందెదను అని. ఈ స్థితి ఎలాంటి స్థితి అంటే, ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అది ఒక రక్షణకు సాదృశ్యముగా ఉంది. మారు మనసు పొందినట్లుగా కనపడుతున్న స్థితి కనబడుతుంది. ఈ ఋతు యొక్క జీవితంలో ఏ ప్రదేశంలో ఉంది అంటే, ఒక లోకానుసరమైన సంబంధమైన స్థితిలో ఉన్న వ్యక్తిగా కనబడుతుంది. అయితే ఈమె జీవితంలో ఎంత గొప్ప మార్పు జరిగిందో మనకి కనపడుతుంది. మీ యొక్క స్థితిలో మోయాబీ దేవతలను పూజించవలసిన వ్యక్తి, కానీ వాటిని విడిచిపెట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను మరియు ఆ ఇశ్రాయేలు ప్రజలను తన సొంతగా స్వీకరించినదిగా కనబడుతుంది. ఆమె మాట్లాడుతున్న మాటలో ఎంతగా అనుభవం కలిగి ఉంటే ఆ మాట చెప్పగలుగుతుంది, ఎంతగా తన జీవితంలో ఆ విధమైన స్థితిలో గ్రహించగలిగితే అంతగా తన జీవితంలో ఆ మాట చెప్పగలుగుతుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని ఎంత స్పష్టముగా ఆమె మాట్లాడుతుంది అంటే, ఆమె ప్రతి విషయాన్ని ఆమె జీవితంలో ఆ యొక్క అత్తను గమనిస్తున్న వ్యక్తిగా కనబడుతుంది. ఇక్కడైతే వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, నయోమి ఏ ప్రాంతంలో ఉన్న వ్యక్తి, నయోమి యొక్క జీవితం ఎలాంటిది, ఆమె యొక్క స్థితి ఎలాంటిది అంటే, వారున్న ప్రదేశము బెత్లెహేము అంటే సమృద్ధిగా కలిగిన రొట్టెల ఇల్లు అంటాం. ఈ సమృద్ధిగా కలిగిన రొట్టెల ఇంటిని ఏం చేసింది? కరువు వచ్చిన దినమున ప్రదేశం నుంచి ఆమె
ఆమె యొక్క యజమాని, ఆమెకున్న కుమారులు, వీరు కొనసాగించబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు అంటే బెత్లెహేము అనే ప్రాంతము నుంచి మోయాబు అనే ప్రాంతానికి వీరు ప్రయాణమైపోయారు. ఈ ప్రయాణమైన పరిస్థితిలో ఈమె జీవితంలో ఏం చేసింది అంటే అసలు ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, మోయాబి అనే ప్రాంతం అంటే లోక సంబంధమైన జీవితం. బెత్లెహేము అనగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మన యొక్క జీవితాలు. ఆ దేవుని సన్నిధికి నడిపించిన మన జీవితాలలో ఏ పరిస్థితిలో నడిపించబడుతున్నావు? నువ్వు ఏ జీవితాన్ని కలిగి ఉన్నావు? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదకరమైన పరిస్థితులు ఉన్నా, ఎన్ని కరువులు వచ్చినా, ఎంతగా నీ జీవితము పరిస్థితి అంతా కనుమరుగైపోయినా నువ్వేం చేయాలంటే ఆ దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకూడదు. సమృద్ధిగా కలిగిన ఆ రొట్టెల ఇంటిని విడిచిపెట్టకూడదు. దేవుడు నమ్మదగిన దేవుడు కదా. ఆయన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన సహాయకుడు, హృదయ అంతరంగాలను పరిశోధించే దేవుడు. ఎక్కడ ఏ పరిస్థితిలో నడిపించబడుతున్నారో వారిని చూసి కనికరించగలిగిన దేవుడు. మరి వీరి జీవితంలో ఆమె ఎందుకు ఎలాంటి స్థితి కలిగింది అంటే, ఆమె రొట్టెల ఇంటి ఎదుట తన జీవితంలో ఆ రొట్టెల కలిగిన ఇంటిని సమృద్ధిగా కలిగిన ప్రదేశాన్ని విడిచిపెట్టి ఆమె ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చుకున్న పరిస్థితి అంటే, లోకానుసారమైన పరిస్థితిలోనికి వెళ్ళి మోయాబి అనే ప్రాంతానికి వెళ్ళి ఆమె జీవితంలో నష్టపోయిన పరిస్థితి. తనకు కలిగిన పెనిమిటి చనిపోయారు, తనకు కలిగిన కుమారులు చనిపోయారు. ఈ పరిస్థితిలో ఆమె నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ రూతు యొక్క జీవితం ప్రత్యేకమైన స్థితి. ఈమెలో తమ జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి, ఈమె రూతు చూపిన మార్పు మరియు ఈ నిబంధన జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రత్యేకమైన మాటలు ఇవి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమైన జనమని ఇది చెప్పగలుగుతుంది అంటే ఆమె యొక్క స్థితిలో గ్రహించినదే కనబడుతుంది. రెండు, ఈమె జీవితంలో ఈ 10 తరాల ఆమె 10 తరాల తర్వాత జన్మించినదిగా అంటే ఆ రూతు అలాంటి ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వంశాలలో చేరినదిగా కనబడుతుంది. అంటే ఈమె 10 తరాల తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించిన వారుగా కనబడుతున్నారు. ఈమెలో ఏం ప్రత్యేకత ఉంది అంటే, ఈమె జీవితంలో యవనస్తులనేమి, పెద్దలనేమి, గొప్పవారేమి, కొద్దివారినేమి ఎవరిని వెంబడించలేదు, ఎవరితో స్నేహం చేయలేదు, ఎవరితో తన పరిస్థితిని తన జీవితంలో ఎలాంటి లోక సంబంధమైన పాపానికి అప్పగించుకోలేదు. లోక సంబంధమైన పాపములకు అప్పగించుకున్న స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే శాపగ్రస్తమైన పరిస్థితుల్లోకి వెళ్ళేవారు. కానీ ఈమె యొక్క ప్రత్యేకమైన జీవితం ఏమిటంటే, అక్కడ అంటున్నమాట, నీ ప్రవర్తన, నీ సత్ప్రవర్తన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అంటున్నాడు. మరి ఈ మాట అంటున్నాడంటే ఆమె యొక్క జీవితంలో ఎలా నడిపించబడుతుందో కనబడుతుంది. ఆమె యొక్క పవిత్రతను, పరిశుద్ధతను, నీతిని, యథార్థతను తన జీవితంలో నడిపించబడిన స్థితి కనబడుతుంది. ఎందుకని ఈ విధమైన స్థితిలో నడిపించబడుతుంది అంటే, అక్కడ ఆ జీవము కలిగిన దేవునిని నమ్ముకున్న దాన్ని బట్టి, ఆ జీవము కలిగిన దేవుడు నీ దేవుడే నా దేవుడు అని చెప్పగలిగిన ధైర్యం ఎలాంటి స్థితిలో ఉన్నదో అలాంటి స్థితిలో తన జీవితాన్ని కాపాడుకుంటూ నడిపించబడుతుంది. అంటున్న మాటల్లో మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఈమె ఎక్కడికి వచ్చింది అంటే ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి, యెరూషలేము అనే ప్రాంతానికి, అదే ఈ యొక్క బెత్లెహేము అనే ప్రాంతానికి
ఆమె వస్తుంది. అంటే ఒకటి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఒకరు లోకంలో కలిసిపోయిన పరిస్థితిలో శాపగ్రస్తమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు. ఇక్కడ రెండో అనుభవంలో ఒకరు లోకానుసంబంధమైన ప్రదేశం నుంచి ఆ దేవుని యొక్క సమృద్ధి గల ఆ రొట్టెల ఇంటికి నడిపించబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఈమె యొక్క జీవితంలో ప్రత్యేకమైన స్థితిలో ఈమె దేవుని యొక్క వంశావళిలో చేరడం ఒక ప్రత్యేకమైన స్థితి. అయితే ఈ యొక్క స్త్రీని బట్టి, ఈమె యొక్క జీవితమును బట్టి, ఈమె యొక్క స్థితి, ఈమె యొక్క ప్రవర్తన అనేక మంది యవనస్తులకు ఒక మాదిరి. ఆమె హల్లెలూయా. ఈమె యొక్క జీవితం అంతా ఒక మాదిరి చూసుకోవాలి. రూతు ఒక ప్రత్యేకమైన స్థితి. మోయాబి పాపము ప్రదేశం, పాప ప్రపంచంలో నుంచి, పాప లోకముల నుంచి, పాప లోక సంబంధమైన ప్రజలలో నుంచి ఒక ప్రత్యేకమైన స్థితిలో నడిపించబడుతుంది. బయలుదేవతలను పూజించకుండా, ఆ దేవుళ్ళను ఆరాధించకుండా, దేవుని యొక్క సన్నిధిలో నమ్మకమైన దేవుడిని, సహాయకుడును, ఆలోచనలను నెరవేర్చే దేవుడిని వెంబడించగలిగిన స్థితిలో నడిపించబడింది. కనుక దేవుడు ఈమె జీవితంలో తనకిచ్చిన మాటలను దేవుడే తన జీవితంలో అనేకమైన స్థితిలో ఆమెను చాలా ప్రత్యేకమైన స్థితిలో ఎన్నుకున్నాడు. దినమని నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి రూతు వలె నీ జీవితము నడిపించబడాలి. రూతు వలె నీ జీవితము లోక సంబంధమైన స్థితిలో నుంచి ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి, ఆ బెత్లెహేము అనే ప్రదేశమునికి నీవు రావాలి. బెత్లెహేము అనే ప్రాంతంలోనికి సమృద్ధి గల పోషణకు కారకమైన ప్రదేశం అది. మరి ఆ సమృద్ధి గల ప్రదేశాన్ని విడిచిపెట్టుకొని లోక సంబంధమైన పాపం అనే మోయాబి అనే ప్రాంతానికి వెళుతున్న పరిస్థితిలో నడిపించబడుతున్నావేమో. రూతు వలె నీ జీవితము ఒక ప్రత్యేకమైన స్థితిలో నడిపించబడాలి. ఆ ప్రజలలో ప్రత్యేకమైన స్థితిలో నిన్ను రక్షించుకున్నాడు. నిన్ను కాపాడుకుంటూ నీ యొక్క స్థితిని బట్టి గమనిస్తూ నిన్ను రక్షిస్తున్న స్థితి కనబడుతుంది. కనుక నీవు ఆ జీవితంలో ఆయన యొద్దకు వచ్చిన నీ జీవితము ఆ విధమైన స్థితిలో కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఆ సంరక్షకుడైన దేవుని వెంబడిస్తూ నడిపించబడాలి. ఇవి ప్రత్యేకమైన స్థితిలో ఎంతగా ఆమె చెబుతుంది. అసలు అక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క నయోమి ఆలోచించిన ఆలోచన వేరు. ప్రత్యేకమైన స్థితిలో ఆలోచించింది. ఏం ఆలోచించింది? అమ్మా, ఇద్దరు కోడలతో చెబుతుంది. సర్వం కోల్పోయిన తర్వాత, తన యజమాని, తనకు కలిగిన కుమారులను కోల్పోయిన తర్వాత, అమ్మా మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పి, అమ్మా నేను మీకు బిడ్డను ఇవ్వడానికి, అనుకరించడానికి, మీకు వివాహం చేయడానికి నాకు బిడ్డలు లేరు, వారు వచ్చిన సమయం పడుతుంది, కనుక మీరు మీ ఇంటికి వెళ్ళి మీరు మీ యొక్క స్థితిని బట్టి మీ సొంత ఆలోచనల ప్రకారం నడుచుకోండి అంటే, ఇక్కడ యొక్క ఫ్రీడమ్ ఎంతగా స్వేచ్ఛనిచ్చింది. కానీ ఈమె జీవితంలో స్వేచ్ఛనిచ్చిన ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆమె జీవితంలో తన యొక్క అత్త యొద్దే తన యొక్క స్థితిని బట్టి నిలిచి ఉన్నదిగా కనబడుతుంది. నేను అంటున్నాను, నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో నడిపించబడ్డా, ఏ పరిస్థితిలో నీ జీవితం తారుమారైపోయిన పరిస్థితి నుంచి నువ్వు ఆ ప్రదేశం నుంచి విడిచిపోయి వేరే ప్రాంతానికి తిరుగుతున్న పరిస్థితి నీకు వచ్చిందేమో. అలాంటి స్థితిలో నీవు నిలిచి దేవుని యొక్క సన్నిధిలో నిలవగలిగితే ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించగలిగిన దేవుడు. కాదులే అని నీ జీవితంలో లోక సంబంధమైన పరిస్థితుల్లోనికి వెళ్తూ నీ జీవితాన్ని ఇష్టానుసారంగా స్వేచ్ఛగా తిరుగుతున్న పరిస్థితి ఏమో.
నయోమిని తన యొక్క ఒక కోడలు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇక ఆమె జీవితంలో ఇక ఎలాంటిది రాసి పెట్టినట్లు ఇక్కడ లేదు. కానీ ఈ యొక్క రూతు మాత్రము తన యొక్క పరిస్థితిలో తన యొక్క స్థితిని గమనించిన వ్యక్తిగా కనబడుతుంది. మరి అతని ఎంతగా వెంబడించింది, అతని ఎంతగా తన యొక్క జీవితంలో ఆమెను చదివింది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న దేవుని ప్రజలు ఒక ప్రత్యేకమైన పత్రిక. ఈ పత్రికలను అనేక మంది చదివి ఆ చదివిన వారు ఏం చేయాలంటే దేవుడిని వెంబడించే విధంగా మన జీవితాలు ఉండాలి. మనం మన జీవితాలను ఆ విధంగా కాపాడుకుంటూ అనేక మందికి మాదిరికరంగా జీవించాలి. కానీ నయోమిలో చూసిన ఈ యొక్క రూతు ప్రత్యేకమైన స్థితి ఏమిటంటే, నువ్వు ఎంతగా ఆరాధిస్తున్న దేవుడు, ఆ జీవము కలిగిన దేవుణ్ణే నేను ఆరాధిస్తున్నాను. ఈ దినమున నువ్వు అది చెప్పగలుగుతున్నావా? లేక దేవుడు నాకేం చేశాడులే, నా పెనిమిటిని కోల్పోయాను, నాకు కలిగిన కుమారుని కోల్పోయాను, నాకు కలిగిన భర్తను కోల్పోయాను అనే పరిస్థితిలో నువ్వు నడిపించబడుతున్నావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ దేవుని ఎదుట నీ జీవితాన్ని నిరీక్షణతో కొనసాగించబడు. దేవుడు తగిన సమయంలో నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పును కలగ చేయగలిగిన దేవుడు మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. మారాను మధురముగా మార్చగలిగిన దేవుడు, మోడిబారిన జీవితాలను చిగురింపజేయగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే మన జీవితాలు ఏం చేయాలంటే ఆయన కృపలో దాచి నడిపించబడాలి. ఆయన కృపలో మన జీవితాలను కాపాడుకుంటూ మన యొక్క స్థితిని మన జీవితాలలో ఆ విధమైన స్థితిలో కాపాడుకుంటూ నడిపించబడాలి. ఇది నేను నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి రూతు ఒక ప్రత్యేకమైన జీవితం. రూతు తన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఈ వంశావళిలో దేవుని యొక్క వంశావళిలో చేర్చబడటకు కారణం ఏమిటంటే ఈమె జీవితమే ఒక ప్రత్యేకమైన స్థితిలో కాపాడబడుతుంది. కానీ ఈమె మోయాబి అనే ప్రాంతంలో పుట్టిన వ్యక్తే కానీ దేవుడు ఒక ఉద్దేశాలను నెరవేర్చడానికి కారణం ఏమైందంటే ఈమె యొక్క ప్రవర్తన బట్టే సమస్తము ఆమె జీవిత దేవుడు అలాంటి స్థితిని కలుగచేశాడు. ఆ క్రీస్తు యొక్క వంశావళిలోనికి, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వంశావళిలోనికి, ఈ యొక్క దావీదు గారి యొక్క వంశావళిలోనికి చేర్చబడిన వ్యక్తిగా కనబడుతుంది. మరి ఎంత విశ్వాసమును మనం చూడాలి, మన జీవితాల్లో ఆ విధమైన స్థితిలో మనం నడిపించబడాలి. ఆ ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మన జీవితాలను నిత్య జీవవంతమైన పరలోక రాజ్యానికి వారసులుగా మనం చేయబడాలంటే ఆ రూతు వలె మన జీవితంలో అనేకమైన స్థితుల నుంచి మనం కాపాడుకుంటూ ఏ పరిస్థితులు వచ్చినా, ఏ జీవితం వచ్చినా ఫ్రీడమ్ అనే కాదు, స్వేచ్ఛ అనే కాదు, మనం లోక సంబంధమైన ఆశలనే కాదు, వేటిలో మన జీవితాలు వెంబడించకుండా దేవుని వైపు మలుతూ నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నీ జనమే నా జన్మని ఒక దేవుని యొక్క సన్నిధిలో జీవము కలిగిన దేవుడిని ఎలాంటి వాడో గ్రహించగలిగి ఆయనను వెంబడించగలిగితే నీకున్న స్థితి దేవుడు ఒక ప్రత్యేకమైన కృపను నీకు అనుగ్రహిస్తాడు. నువ్వేది కోల్పోయావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ జీవితంలో ఏదైతే నీ జీవితంలో కోల్పోయిన పరిస్థితి ఉన్నదో దేవుడు తగిన సమయంలో నీ జీవితంలో ఒక మరీ అధికమైన మేలుల చేత నిన్ను తృప్తిపరచగలిగిన దేవుడు. ఏబు యొక్క జీవితంలో ఏ విధంగా కోల్పోయాడో కానీ తిరిగి తన జీవితంలో ఒక నిరీక్షణతో నిలిచిన వాడే నడిపించబడిన వాడు కనుక నాకు కలిగిన జీవము కలిగిన దేవుడు, నేను నా విమోచకుడు సజీవుడు భూమి మీద నిలుచుటను నేను ఎరుగుతున్నాను, నా మటుకు నేను చూస్తాను, నా కన్నులారా నేను చూస్తాను, ఈ శరీరం చీకిపోయినను నా దేవుడిని నేను వెంబడిస్తానని ఒక గొప్ప దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్యం పొందిన వాడిగా ఏబు గారి యొక్క జీవితం ఉండే. మరి ఆయన యొక్క జీవితంలో అలాంటి నిరీక్షణతో కొనసాగించబడిన స్థితిని బట్టి అతడు మొదట ఆశీర్వాదించబడిన దానికన్నా మరి అధికముగా ఆశీర్వదించబడ్డాడంట. మొదట తన జీవితంలో మొదట తన జీవితంలో కొరత కొంచెం ఉన్నా తన జీవితంలో సమృద్ధిగా దేవుడు తగిన సమయంలో ఇచ్చాడు. అందుని బట్టి నీ జీవితంలో కూడా ఆ స్థితిలో దేవుని సన్నిధిలో నువ్వు వెంబడిస్తూ నడిపించబడితే తగిన సమయంలో నీకు ఆ దేవుని యొక్క కృపను అనుగ్రహించగలిగిన దేవుడు. రూతు వలె నీ యొక్క ప్రత్యేకమైన స్థితిలో ఆమె జీవితంలో కోల్పోయిన యజమానిని బట్టి ఆమె దుఃఖాక్రాంతురాలుగా మార్చబడకుండా ఆమె జీవితాన్ని జీవనమును దేవుని ఎదుట అప్పగించుకుంది కనుక తగిన సమయంలో ఆమెకి
ఒక ప్రత్యేకమైన స్థితిలో ఒక యజమాని అనుగ్రహించారు. ఆమె జీవితమే ఒక ప్రత్యేకమైన స్థితిలో క్రీస్తు వంశావళిలో చేర్చబడినది కనుక మన జీవితాల్లో కూడా అదే స్థితిలో రూతు వలె మన జీవితాలను పవిత్రతతోనూ పరిశుద్ధతతోనూ ఆయన సన్నిధిలో యెహోవా రెక్కల కిందకి సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చావు కనుక నీకు సంపూర్ణమైన బహుమానము నీకు ఇస్తానంటున్నాడు. అలాంటి కృపను నీకు అనుగ్రహించినట్లుగా దేవుని ఎదుట నీ జీవితాన్ని కాపాడుకుంటూ రక్షించుకుంటూ నువ్వు ప్రతి స్థితిలో నువ్వు దేవుని గమనిస్తూ దేవుడు చేసిన మేలును బట్టి ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారిగా జీవిస్తూ ఆయన సన్నిధిలో నీ జీవితం ఏ పరిస్థితిలో ఆ దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నావా లేక లోక సంబంధమైన వాటిలో మునిగిపోతున్న పరిస్థితి ఉన్నదో జ్ఞాపకం చేసుకో. లోకం అనే మోయాబి, దేవుని యొక్క సన్నిధి అనే బెత్లెహేము, నువ్వు దేనిని ఎన్నుకుంటావో అది నీ యొక్క జీవితాన్ని బట్టి ఉంది కనుక ఆ బెత్లెహేమును మనం విడిచిపెట్టక, ఆ బెత్లెహేము దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా మనం దేవుని యొక్క సన్నిధిలో సమృద్ధి కలిగిన ప్రాంతంలో ఉంటే ఏ కరువు పరిస్థితిలో ఉన్న పోషించగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక అలాంటి జీవితాన్ని మనం దేవుని ఎదుట అప్పగించుకుందాం. రూతు వల్లే మన జీవితాలను కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఒక ప్రత్యేకమైన స్థితిలో దేవుని కృపను పొందుకుందాము. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతుడ నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మీ కృప చేత మమ్మల్ని ఈ 5 దినమున మాతో మాట్లాడిన మాటలు బట్టి నేను స్తోత్రాలు. అయా రూతును మాకు గుర్తు చేసిన దాన్ని బట్టి నేను స్తోత్రాలు. రూతు యొక్క జీవితం ఒక ప్రత్యేకమైన స్థితిలో మాకు అయా గుర్తు చేసిన దాన్ని బట్టి నేను స్తోత్రాలు. రూతును అతన్ని తన అత్తను గమనించిన వ్యక్తిగా కనబడుతుంది. రూతు తన జీవితంలో అయా నీ జనమైన అజనం అంటూ తన జీవితంలో కోల్పోయిన పరిస్థితుల్లో అయా అత్తను వెంబడించిన వ్యక్తిగా కనబడుతుంది. ఆమె యొక్క ప్రత్యేకమైన స్థితి అయా నీ యొక్క రెక్కల కిందకి వచ్చింది. సంపూర్ణమైన బహుమానం స్థానం అట్టి కృపను మాకు కూడా అనుగ్రహించిన సన్నిధిలో నిలబెట్టండి. అయా నా తండ్రి ఆమె జీవితం ఒక నా తండ్రి మునుపటి ప్రవర్తన వెనకటి ప్రవర్తన తన జీవితంలో సత్ప్రవర్తన ఎక్కువైపోయింది అంటుంది. అటు ప్రవర్తన కలిగిన వారిగా మా జీవితాలు జీవించినట్లుగా కృప చూపించండి. ఈ వంశావళిలకు మా జీవితాలు కూడా చేర్చబడే కృపను మాకు దయచేసి మోయాబి అనే ప్రాంతంలో మేము విడిచిపెట్టి లోక సంబంధమైన మోయాబి అనే ప్రదేశం విడిచిపెట్టి బెత్లెహేము అనగా ఈ సమృద్ధి గల రొట్టెల ఇంటిని మేము విడిచిపెట్టకుండా వెంబడించే కృపను మాకు దయచేసి మీ సన్నిధులు నిలబెట్టుకొని నీ కృప అయానతని అపరిమితమైన కృపను మేము పొందుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధులు నిలబెట్టుకోమని నీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు పరిశుద్ధులను అడిగి పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.